ఈరోజు మన కథ వచ్చేసి మాయా గొడుగు. అనగనగా ఒక ఊరిలో మామిడి పండు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న నివసిస్తూ ఉంటారు. ఒకరోజు మామిడి పండు స్కూల్కి వెళ్తూ ఉంటాడు. అప్పుడు దారిలో బాగా వర్షం పడుతూ ఉంటుంది. అప్పుడు ఆ వర్షానికి ఒక చెట్టు కిందకి వెళ్తాడు. అలా ఆ చెట్టు కింద నించొని ఇలా అనుకుంటూ ఉంటాడు, అరే, ఈ వర్షం నేను స్కూల్కి వెళ్ళేటప్పుడే పడాలనా? ఈ వర్షం ఎప్పుడు తగ్గిద్దో ఏంటో, నేను స్కూల్కి ఎలా వెళ్ళాలి? అలా కొద్దిసేపు అయినాక వర్షం కొద్దిగా తగ్గిద్ది. అప్పుడు వెంటనే మామిడి పండు పరిగెత్తుకుంటూ స్కూల్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు వాళ్ళ మాస్టర్ ఇలా అంటాడు, ఏంటి మామిడి పండు, స్కూల్కి ఏంటి ఇంత లేటుగా వచ్చావు? అది కాదు మాస్టర్ గారు, దారిలో బాగా వర్షం పడ్డది, అందుకనే ఇంత లేట్ అయ్యాది. ఏంటి, వర్షం పడ్డదని లేట్ అయ్యావా? నీకు వర్షాలు స్టార్ట్ కాకముందే చెప్పాను కదా అందరూ గొడుగు తీసుకోవాలని. నాన్నకు చెప్పి ఒక గొడుగు కొనిచ్చుకోవచ్చు కదా. మాస్టర్ గారు, మీరైతే మామిడి పండుకి గొడుగు కొనుక్కోమని చెప్పారు, కానీ మామిడి పండు గొడుగు కొనలేడు. ఎందుకంటే వాళ్ళు చాలా పేదవాళ్ళు. యాపిల్, గమనుండు, అలా ఎవరిని ఎగతాళి చేయకూడదు. మా నాన్నకు చెప్పాను మాస్టర్ గారు, 2 రోజుల్లో నాకు కొడుకు కొనిపిస్తానని చెప్పాడు. అంతలోకి నన్ను లోపలికి రానియండి. కుదరదు, నువ్వు ఇలా తడుచుకొని క్లాస్ రూమ్లోకి వస్తే క్లాస్ అంతా పాడైపోతుంది. ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళి రేపైనా గొడుగు తీసుకొని వర్షంలో తడవకుండా స్కూల్కి రా. అలా మామిడి పండుని క్లాస్ రూమ్లోకి రానిపోయాక మామిడి పండు ఇంటికి తిరిగి వెళ్తుంది. అలా మరుసటి రోజు మామిడి పండు వాళ్ళ నాన్నతో ఇలా అంటుంది, నాన్న, నాకు గొడుగు కొనిపివా? గొడుగా కొనిస్తాలేరా? కొనిస్తానంటే కాదు, నాకు ఇవ్వాలే, కొనిపియాలా? సరేలే, ఎట్టో కట్ట చేసి ఒక 2 రోజుల్లో కొనిస్తాలే. అప్పుడు మామిడి పండు బయటకు వచ్చి ఇలా అనుకుంటుంది, రేపటికైతే మా నాన్న గొడుగు కొనిపిపోని, అసలు నేను బడికే పోకుండా ఉంటా, అప్పుడు ఎట్టయినా గొడుగు కొనిపిస్తాడులే. అప్పుడు మామిడి పండు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నతో ఇలా అంటుంది, ఏమిటండి, వాడికి ఒక గొడుగు కొనిపించచ్చు కదా, ఈ వర్షాలకి వాడు ఎంత ఇబ్బంది పడుతున్నాడో చూడు. గొడుగు కొనిపిలేక కాదు, ఈ వర్షాలకి నాకు అసలు పనే దొరకట్లేదు, తిండి గడవటమే కష్టంగా ఉంది. ఇప్పుడు గొడుగు అంటే దానికి డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయి చెప్పు? అవునండి, అది కూడా కరెక్టే కదా, ఈ వర్షాలకి చాలా ఇబ్బందిగా ఉంది. ఈ వర్షాలు ఎప్పుడు తగ్గుతాయో ఏంటో. పిల్లోడికి ఇంత కష్టపడి వర్షంలో తడుచుకుంటూ వెళ్తున్నా ఒక గొడుగు కూడా కొనిపించలేని పరిస్థితి మనది. ఏంటో ఈ బతుకులు ఎప్పుడు మారుతాయో. అలా వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలు మామిడి పండు వింటుంది. మామిడి పండు విని ఇలా అనుకుంటుంది, అయ్యో, మా నాన్న ఇంత కష్టపడుతున్నాడే, నేను అనవసరంగా మా నాన్నని గొడుగు కావాలని ఇబ్బంది పెట్టాను. ఎప్పుడు మా నాన్నని గొడుగు కావాలని అడగకూడదు. నేనే ఎటో గట్ట వర్షం పడకముందే తొందరగా స్కూల్కి వెళ్ళిపోవాలి. అలా అని చెప్పి వర్షం పడకముందే స్కూల్కి వెళ్ళాలని పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలా కొద్ది దూరం వెళ్ళంగానే మళ్ళీ వర్షం మొదలవుతుంది. ఆ వర్షానికి ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ నించుంటాడు. అయ్యో, ఈ వర్షం మళ్ళీ మొదలయ్యాది, ఇప్పుడు నేను స్కూల్కి ఎలా వెళ్ళాలి? అలా అనుకుంటూ దేవుణ్ణి ప్రార్థిస్తాడు. దేవుడా, ఈ వర్షం వల్ల నేను స్కూల్కి వెళ్ళలేకపోతున్నా, గొడుగు కొనాలంటే మా నాన్న దగ్గర డబ్బులు కూడా లేవు, నువ్వే నాకు సాయం చేయాలి దేవుడా. అప్పుడే గాలిలో ఒక విమానం వెళ్తూ ఉంటుంది. ఆ విమానంలో గుండా ఒక గొడుగు వచ్చి మామిడి పండు దగ్గర పడుతుంది. అప్పుడు ఆ గొడుగును చూసి మామిడి పండు ఇలా అంటాడు,
గొడుగు. దేవుడా, నువ్వున్నావు దేవుడా, నేను అడగంగానే నాకు గొడుగు ఇచ్చావు. నువ్వున్నావు దేవుడా, చాలా థ్యాంక్స్ దేవుడా, చాలా చాలా థ్యాంక్స్. అప్పుడు ఆ గొడుగు తీసుకొని స్కూల్కి వెళ్తాడు. ఏంటి మామిడి పండు, ఈరోజు గొడుగున్నా కూడా ఇంత లేట్ అయ్యేది? ఈరోజు లేట్ అయ్యేది, రేపు టయానికి వస్తాను మాస్టర్ గారు. అప్పుడు సాయంత్రం అయింది. యాపిల్ పండు ఇంటికి వెళ్ళాలని వెళ్తూ ఉంటే గొడుగు గాల్లో ఎగిరిపోద్ది. అప్పుడు మామిడి పండు చూసి నా గొడుగులోకి రమ్మని పిలుస్తుంది. అప్పుడు యాపిల్ పండు మామిడి పండు గొడుగు దగ్గరికి వచ్చాగానే గొడుగు ఇంకాస్త పెద్దదైద్ది. అప్పుడు ఇద్దరు వెళ్తూ ఉంటారు. అలా దారిలో కొంతమంది ఆ గొడుగు దగ్గరికి వస్తారు. అప్పుడు ఆ గొడుగు ఇంకా పెద్దదైద్ది. అప్పుడు మామిడి పండుకి అర్థమైద్ది, ఇది మామూలు గొడుగు కాదు, మాయా గొడుగు అని. అలా వెళ్తూ ఉంటారు. చూశారుగా స్నేహితులారా, మనం కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడికి ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా మనకు సాయం చేస్తాడు.